సైన్యాధిపతి అయిన దేవుని స్తోత్రములు మనం చదువుకునే వాక్యం యెహోషువ 5వ అధ్యాయం 9-15 వరకు. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో నేను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. ఇశ్రాయేలు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలం యెరికో మైదానంలో పాస్కా పండుగను ఆచరించిరి. పాస్కా పోయిన మరునాడు వారు ఆ దేశ పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు ఎసబడి ఉన్న భక్ష్యములు తినిరి. మరునాడు వారు ఆ దేశ పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలుకు మన్నా దొరక్కపోయెను. ఆ సంవత్సరమున వారు కానాను దేశపు పంటను తినిరి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా మా విరోధుల పక్షముగాను ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చిందేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నువ్వు నిలిచిన ఈ స్థలం పరిశుద్ధమైంది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ఈ ఐగుప్తు నుండి బయలుదేరిన వారు సున్నతి పొందిన వారు. వాళ్ళు అవిధేయత వల్ల, దేవుడి మాట వినకపోవడం వల్ల అరణ్యంలో 40 సంవత్సరాలు తెప్పబడటం, 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళకి పుట్టిన పిల్లలు, అరణ్యంలో పుట్టిన పిల్లలకి సున్నతి చేయలేదు. కనుక దేవుడు చెప్పారు, రాతి కత్తులను చేయించి నువ్వు వాళ్ళకి సున్నతి చేయి అంటే, లోహంతో చేసిన ఇనుము వాటిలతో కత్తులు చేయమన్నారు. రాళ్ళనే కత్తులుగా చెక్కి రాతి కత్తులతో వాళ్ళకి సున్నతి చేయమన్నారు. సున్నతగిరి అనే స్థలంలో యెహోషువ ఆ అరణ్యంలో పుట్టి సున్నతి పొందిన వారికి గిల్గాల్లో సున్నతి చేయించాడు. వాళ్ళ గాయాలు మానేదాకా పాళెంలో ఉండిపోయారు. దేవుడు అంటున్నారు, ఐగుప్తులో మీరు పడిన అవమానాలు, బాధలు అన్నీ మీ మీద నుంచి నేను ఇంకా దొర్లించేసాను అన్నారు. దొర్లించటం, గిల్గాల్ అంటే దొర్లించటం అని అర్థమని ఉంది అక్కడ. అలాగే ఇశ్రాయేలు గిల్గాల్లో దిగి అక్కడ నిర్గమ 12వ అధ్యాయంలో ఉంటుంది. సంవత్సరంలో మొదటి నెల 14వ తారీఖున మీరు పాస్కా పండుగను ఆచరించాలని ఆ పాస్కా పండుగ వీరు అక్కడ గిల్గాల్లో ఆచరించారు. ఆ 14వ తేదీని, మొదటి నెల 14వ తేదీని ఆచరించాక వాళ్ళు మర్నాడు ఆ దేశపు పంటను తిన్నారు. ఎంత ఆశీర్వాదకరమైన మాట. 40 సంవత్సరాలు మన్నా తిన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క గిల్గాల్లో ఆ దేశపు కానాను పంట తిన్నారు. వీళ్ళు రొట్టెలు కాల్చుకుని, పూరీలు వేపుకుని ఆ పంట తింటుండగా మన్నా మానిపోయింది. ఇంకా మన్నా కురవడం ఆగిపోయింది అనమాట. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు కళ్ళెత్తి చూసినప్పుడు ఒక కత్తి దూసి ఉన్న చేతితో ఒక అతను నిలబడ్డాడు. దూసిన కత్తితో. అప్పుడు యెహోషువ గబగబా వెళ్ళి, నీవు మా పక్షం వాడివా మా విరోధుల పక్షం వాడివా అని ఆ కత్తి దూసిన ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. కనుక దేవుడి పక్షం వాడు నేను, మనుషుల పక్షం కాదు ఊహించం, దేవుని పక్షం ఊహించాలన్నమాట.